నమః కృష్ణం వందే జగద్గురుం పురాణాలు విందాం వినిపిద్దాం పిల్లలకి ధర్మాన్ని నేర్పిద్దాం. ముందు మనం పిల్లల కోసమే పురాణాలు వింటున్నాం కాబట్టి చక్కగా పిల్లలకి కేవలం 5 నిమిషాలంటే 5 నిమిషాలు కేటాయించి జీవితంలో 5 నిమిషాలైన పిల్లల కోసం కేటాయించి చక్కగా పురాణాలు వినిపిద్దాం. బోల్డ్ అని పనులు ఉండొచ్చు, మనకి ఎన్నో వ్యాపారాలు ఉండొచ్చు, అయినప్పటికీ ఒక 5 నిమిషాలు పిల్లల కోసం కేటాయిద్దాం, మన ధర్మాన్ని బోధిద్దాం. చక్కగా ఇవాళ విషయానికి వద్దాం. భాగవతంలోని సూరసేన మహారాజు గారు ఉగ్రసేనుని రాజుని చేసి కూర్చోపెట్టారు కాబట్టి పరిపాలన మొత్తం సూరసేనుడు అయినప్పటికీ ఉగ్రసేనుడే రాజుగా ఉండేవారు. ఉగ్రసేనుడికి 8 మంది కొడుకులు, వాళ్ళలో పెద్దవాడే కంసుడు అనమాట. ఆ తర్వాత ఉగ్రసేనుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తమ్ముడు దేవకుడు. దేవకుడికి 8 మంది కొడుకులు, 8 మంది కూతుర్లు. పెద్ద కూతురు పేరు దేవకి. ఈ దేవకిని సూరసేన మహారాజు కొడుకు అయిన వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. జై శ్రీరామ్. అదనమాట. ఈ వసుదేవుడు ఎటువంటి వాడంటే ఆయన జన్మించడం వెంటనే పైనుంచి పుష్పవర్షం కురిసింది, అంతా మంచి శుభశకునాలు లభించాయి అనమాట, అందరికీ కనిపించాయి అనమాట. ఆ తర్వాత దుర్యోధనుడు పుట్టిన తర్వాత మనకి ఎన్ని దుశ్శకునాలు కనిపించాయి గోవింద అంటే మనిషి పుట్టిన తర్వాత మంచి చెడ్డ అనేది ప్రకృతి కూడా చెప్పేస్తుంది గోవింద. అటువంటి గొప్పవాడు అనమాట వసుదేవుడు. అలాగే ఈ వసుదేవుడి యొక్క పేరుకి అర్థం తెలుసుకుందాము. వసుదేవుడు అనేసి అంటే ప్రతి ప్రాణిని ప్రేమించి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగలిగే మనస్తత్వం కలిగిన వాడు అని అర్థం గోవింద. తర్వాత దేవకి అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూసేవాడే నా రాముడు, నా దేవుడు అనేసి కలిగే అంత మనస్తత్వం కలిగినామా ఈ దేవకి అంటే అర్థం కన్నయ్య. అలాగే కంసుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే ప్రతి ప్రాణిని హింసించి ప్రతి ప్రాణిని చీల్చి చెండాడేసి హింస పెట్టేసి వాళ్ళ ప్రాణం తీసేదాకా ఒప్పుకోకుండా ఉండేవాడే కంసుడు అంటే. 6 ఇంద్రియాలతో కూడిన ఒక పశువు లాంటి వాడు కంసుడు అంటే గోవింద. తర్వాత విషయం, సూరసేన మహారాజు గారు ప్రాణం విడిచేస్తూ తన కొడుకుని వసుదేవుని దగ్గర పిలిచి, నాయన నువ్వు ఎంతో ధర్మాత్ముడివి, నీకు ఉగ్రసేనుడు పెద్ద కొడుకైన కంసుడి దగ్గర నుంచి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని శపించననేసి నాకు ఒక మాట ఇవ్వు అన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. నీకు ఒకరి వల్ల శత్రుత్వం వస్తుంది, ఒకరి వల్ల నీకు కీడు జరుగుతుంది, అయినప్పటికీ నువ్వు ఎవరిని శపించకూడదు అనేసి గొప్పగా కోరుకున్నారు కదండి. అటువంటి గొప్ప వాళ్ళు ఉన్న దేశం అండి మనది, ఎంతో గొప్ప దేశం కదా. అలాగా కోరుకోగానే సరే అన్నారు. అప్పటికి కూడా ఇంకో విషయం ఏంటంటే వసుదేవుడు ఎవరిపైనా కోప్పడ్డు, దేవకి అయినా ఒక్కసారైనా కోప్పడింది, కానీ కనీసం ఇంత హింస పెట్టినా కూడా కంసుడిని ఒక్క మాట మాట్లాడకుండా ఇదంతా దైవాధీనం అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు వసుదేవుడు. వసుదేవుడు ఎంత గొప్పవాడంటే కన్నయ్య భాగవతం వింటూ ఉంటే తెలుస్తుంది, నాకైతే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది గోవింద. సరే విషయాన్ని పక్కన పెట్టేద్దాం గోవింద. ఇప్పుడు విషయం ఏంటంటే నా చెల్లి బంగారు తల్లి, గోడ మీద బల్లి, ఎంతో గొప్పది నా చెల్లి, నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అటువంటి నా చెల్లెల్ని నేను ఎక్కడికి దూరానికి పంపించను, నా చెల్లెల్ని నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కాబట్టి నాలాగే ప్రేమగా చూసుకునే వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని బుర్ర బాగా గొక్కొని వసుదేవుడు మాత్రం గొప్పవాడు. ఎందుకంటే వసుదేవుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు, ఎంతో గొప్పవాడు, అందరినీ సమానంగా చూసే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి వసుదేవుడు